నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. కానీ ఆ టైంలో మరి సంబంధం లేకపోయినప్పటికి గూడా ఆ! అంటే సంబంధం మీన్స్ కుటుంబ సంబంధం. కుటుంబ సంబంధం ఎలాంటి బంధుత్వం లేని బంధుత్వం. ఎలా అలాంటి సమయంలో ఎలాంటి బంధుత్వం లేని పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేడర్‌కి గూడా అండగా నిలబడ్డారు. పొత్తులో భాగంగా. అవును. తర్వాత పొత్తు అనౌన్స్ చేశారు. పొత్తు తర్వాత అనుకోండి. ముందైతే వెళ్ళిపోయాడు. ముందైతే ఎళ్ళిపోయారు. హ్మ్. సో, అంత కీలక అంటే అలాంటి సిట్యుయేషన్‌లో నేనున్నానని అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి హ్మ్. మరి ఇటొచ్చేసరికల్లా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ గారు అటెళ్ళిపోయారు. హ్మ్. ఎళ్ళిపోయి ప్రచారం చేశారు. హ్మ్. ఆయన ఓడిపోయాడు. అదే. ఇప్పుడు అది దుమ్ములో కలిసిపోయాడు. అదొకటి. ఇప్పుడు దాని మీద కూడా అసలు ఈయన ప్రచారం చేయబట్టి ఓడిపోయాడు అని చెప్పేసి అదొకటి జరుగుతా ఉంది. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాదేది ట్రోలింగ్ అనర్హం అని అనర్హం చెప్పి దొరికినట్టు వేస్తున్నారు. ఆ. ఇప్పుడు చూడండి అటు అంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఎంత ఉన్నప్పటికి కూడా ఇలాంటి సమయంలో ఉండాలి కదా. ఉండలేదే. అట్లీస్ట్ పిఠాపురానికి రకరకాల వ్యక్తులు వచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఉండలేదే అనేది జరుగుతుందండి. సో రేపు పుష్పకి కూడా ఎఫెక్ట్ పడుద్దా సినిమా మీద అనేది కూడా జరుగుతుంది చర్చ. అంటే కొన్ని సెక్షన్స్ పడతాయి కదా. అంటే ఇది అంటే ప్రతిదానికి అంజీ గారు నా పద్ధతి మీకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ చెక్ వెళ్తాం. అసలు దీనికి మూలం ఎక్కడ ఉంది అనేటువంటి దాంతో నేను మొదలు పెడతాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇవాళ వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చింది కానీ ఒక 10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కనుక తీసుకుంటే ఎవరు మీ గురించి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడినా ఎరగదీసుకు పడిపోయేవాళ్ళు. వాళ్ళని అసలు మామూలుగా ఆడుకునేవాళ్ళు కాదు. పైగా అది చిరంజీవి గారి ఫంక్షన్ అయినా అల్లు అర్జున్ ఫంక్షన్ అయినా ఇంకెవరి ఫంక్షన్ అయినా వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి గోల చేసేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది. మీరు అందులో సినిమా జర్నలిస్ట్ కాబట్టి అది వాళ్ళందరికీ తలనొప్పిగా మొదలైంది. ఈవెన్ నాగబాబు గారు ఇవాళ పక్కన ఉన్న నాగబాబు గారు కూడా ఒక సందర్భంలో ఏం చేస్తామయ్యా వాడిని రమ్మంటే రాడు, మీరు ఇక్కడెందుకు గోల్ చేస్తారు, అక్కడికి వెళ్ళి అడగండి అని కసురుకున్న సందర్భం ఉన్నాయి. సో ఆ సందర్భంలోనే ఒకసారి ఇలా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ అను అని చెప్పేసి గట్టిగా అల్లు అర్జున్ అంటూ ఉంటే అనన్ బ్రదర్ అన్నారు. ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. చెప్పన్ బ్రదర్. సో ఇదేంటంటే మీకు ఆ మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ కొంతవరకు బాగానే ఉంటుంది కానీ కొంతకాలం అయ్యి అల్లు అర్జున్ అనేటువంటి ఆయన స్టైలిష్ స్టార్ అనో ఇంకోటనో తనంతట తను ఒక స్టార్గా ఎమర్జ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ ట్యాగే అతనికి ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఆ షేడ్లో నుంచి బయటపడాలి. చిరంజీవి ఫ్యామిలీ వీళ్ళు లేకపోతే నేనేం లేవు అనుకుంటున్నారేమో అనేటువంటిది ఆ ట్యాగ్ వదిలించుకునేటువంటి క్రమంలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ ప్రాసెస్లో ఏంటంటే కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఆ మాట అన్న దగ్గర నుంచి మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎరగదీసుకుపడ్డారు. చాలా వాళ్ళ మధ్య ఎంత గొడవైందో మనం చూసాం. చూసిన తర్వాత మరి సందర్భం ఏం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళ పని వాళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ మొదటి నుంచి మీరు ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి నా అబ్జర్వేషన్ తప్పై కూడా అయ్యి ఉండొచ్చు. చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడదాం, ఏ మాట మాట్లాడాలన్నా 1కి 4 సార్లు ఆలోచించి ఇది మాట్లాడితే ఏమన్నా మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా, ఇదైతే ఏమన్నా అవుతుందా అని జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే బ్యాచ్ అది. కానీ అల్లు అర్జున్ ఒకడే మొదటి నుంచి కూడా కొంచెం ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. మీరు ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి, మాట్లాడేటప్పుడు అవసరానికి మించి నవ్వటం, అంటే అవలక్షణం అని నేను అంటలేదు, నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, ఐ మే బి రాంగ్. అది చూసేవాళ్ళకి ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ పర్సన్కి ఇది కొంచెం చైల్డిష్గా అనిపిస్తూ ఉంటుంది. సహజంగానే కొంత ఒక పెద్ద స్థాయి మీకు హిట్ వచ్చిన తర్వాత మీ ఇమేజ్లో మీ బాడీ లాంగ్వేజ్లో కూడా తేడా వస్తుంది. పుష్ప అనేటువంటి మూవీ ఇండియాని మొత్తాన్ని షేక్ చేసింది, మీకు తెలుసు. ఆ తర్వాత అతని బాడీ లాంగ్వేజ్లో చాలా తేడా వచ్చింది. మాట్లాడే బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు ఎవరికి, మీకు ఎన్టీ రామారావుకి వీళ్ళకి కూడా గౌరవం అది చరిత్రలోనే ఎవరికి దక్కనటువంటి. కరెక్ట్. అయితే ఇలాంటి పెద్ద స్థాయి పురస్కారం వచ్చినప్పుడు మీకు రావాల్సింది వినయం. అది పెద్ద వయసు లేకపోవటం కావచ్చు, లేకపోతే తనని తాను నిరూపించుకొని వీళ్ళందరికీ డిఫరెంట్, నేను ఈ మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ వదిలించుకునే ప్రాసెస్లో కావచ్చు, ఇలాంటి కొన్ని తెలిసి తెలియని గెస్చర్స్
ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రచారం చేస్తేనే వాళ్ళు గెలవాల్సిన పని లేదు, వాళ్ళు చేసుకునేది చేసుకుంటూ ఉన్నారు. కానీ నువ్వు ఆ సందర్భం ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, నిన్న మా బాబు చెప్తున్నాడు, కరెక్ట్గా రేపు పోలింగ్ అనగా ఆహా టీవీలో యాత్ర 2 రిలీజ్ చేశారట. ఆహా ఇది ఉంది కదా ఓటీటీలో. ఆ గెస్చర్ని ఏమంటారు? నీకు ఆ సందర్భంలోనే చేయాల్సిన పనే ఉంది. నీ భావం ఏమున్నా చూసేవాడికి ఏమనిపిస్తుంది, ఓహో వాళ్ళకి అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేశారంటారు. ఇలా చేసినప్పుడు ఇప్పుడు ఈ నెల పోవటం మాత్రాన అక్కడ జరిగింది ఏమీ లేదు. లేదా పవన్ కళ్యాణ్ గారి కోసం రామ్ చరణ్ దగ్గర నుంచి అందరూ వెళ్ళినంత మాత్రాన ఎక్కువ మెజారిటీ, వీళ్ళు ఎవరు వెళ్ళకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఇది చాలా ఇమేజ్ అక్కడ. కానీ ఏంటంటే ఒక ఒక గెస్చర్ ఆఫ్ కార్డియల్నెస్, నువ్వు వచ్చుంటే ఎంత గౌరవంగా ఉండేది. రామ్ చరణ్ వెళ్తేనే అంత ఇది ఉంటే నువ్వు వెళ్తే ఇంకా ఇదే. ఈ విషయంలో సంబంధం లేకపోయినా నేను జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తున్నాను. ఆస్కార్ రాకముందు వరకు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వేరు, ఆస్కార్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వేరు. మీరు ఆయన బాడీ లాంగ్వేజ్ గమనించండి. ఆస్కార్ రాకముందు వరకు ఎక్కడ మీకు కనిపించినా నవ్వుతూ కనిపించే జూనియర్ ఎన్టీఆర్ని మనం చూసాం, కానీ సీరియస్గా ఉండే మనిషిని ఎక్కడ చూడలేం. ఆయనంతటా ఆయన పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి పలకరించడం, చాలా సబ్మర్సివ్గా ఉంటాం, అదంతా చూసాం. కానీ ఆస్కార్ తీసుకున్న తర్వాత ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ మొహాన్ ఏదైనా ఫంక్షన్లో ఉంటే మాట్లాడేటప్పుడు నవ్వుతున్నాడే తప్పితే ఎక్కడా కూడా ఆయన మొహంలో నవ్వు, చీర్ఫుల్నెస్ కనబడట్లేదు. పైగా మన ఓటేయడానికి నుంచున్నప్పుడు వీళ్ళు విలేకరులందరూ వెళ్ళి అడిగినప్పుడు సహజమైనటువంటి శైలి ఏంటంటే చాలా నవ్వుతా కుశల ప్రశ్నలు వేసేవాడు. ఒక రకంగా విసుక్కున్నట్టు చూశాడే, మీకు పని బాట లేదు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఓటేయరా అనేది చాలా సర్కాస్టిక్గా అడిగాడు. అలాగే బాంబే వెళ్ళినప్పుడు ఎవరో ఫోటో దిగిపోతే వాళ్ళని బయటకు వచ్చి మరి గట్టిగా కేకలేసాడు. ఇది మనం చూసిన జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్కి డిఫరెంట్. అది ఎందుకు మార్పు వస్తుంది అనేటువంటిది నాకు, ఎందుకంటే సక్సెస్ని హ్యాండిల్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. మహామహులందరూ కూడా పడిపోయింది ఇక్కడే. ఒక అనుకోని ఓవర్ నైట్ ఇమేజ్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. అప్పుడే మనం చాలా జాగ్రత్తగా నేలను చూడాలి, మనం ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యామనేటువంటి. గతంలో తను దెబ్బతిన్నాడు. ఎప్పుడు మీకు వరుస హిట్లు వచ్చినప్పుడు తను చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు. ఆ తర్వాత 5-6 ఫ్లాప్లు వచ్చినాయి, మళ్ళీ గ్రౌండ్ అయ్యాడు. కానీ మళ్ళీ ఇప్పుడు నార్త్ ఇండియన్ మీడియా కానీ మిగతాదంతా మన హీరోలను ఎందుకు ఎత్తుతున్నారు, ప్రభాస్ లాంటి వాళ్ళు కానీ, మన హీరోలందరూ కూడా వినయంగా ఉంటారు. ఆ నార్త్ హీరోస్ లాగా తలబిరుస్తానంతో ఉండరు. కానీ నువ్వు తలబిరుస్తానంతో ప్రవర్తిస్తున్నావని ఒక్కసారి వాళ్ళు చూస్తే చాలు, వాళ్ళు ఇక ఈకల పీకలు మీకు తెలియదు మీడియాలో. నాకు అది సర్ప్రైజ్. జూనియర్ ఎన్టీఆర్లో వచ్చినటువంటి ఆ మార్పు అనేటువంటిది మాత్రం అంతకుముందు చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అందరివాడు. మరి ఎందుకు అలా మార్పు వచ్చిందనేటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. ఓకే. సో ఇక్కడికి వద్దాం, అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ ఏంటంటే తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని, ఈ మెగా కాంపౌండ్ అనేటువంటి మాటను వదిలించుకోవడానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే అనేటువంటిది నేను చేస్తున్నాను. ఇంటర్నల్గా ఎక్కడన్నా 1-2 ఉన్నాయో మనకు తెలియదు, బయటికి రాకపోవచ్చు. సో నాకైతే బీజం పడ్డది అక్కడ అని నేను భావిస్తున్నాను. ఏది ఆ రోజు నేను చెప్పను బ్రదర్ అనేది అన్నాడు కదా డైలాగు, అక్కడ నుంచి స్టార్ట్ అయిందేమో ఆ వార్ అనేటువంటిది అనుకుంటున్నాను. ఓకే. అది కూడా ఇంకొకటి లాస్ట్లో ఒక యాడ్ చేసి ముగిద్దాం, టైమింగ్. రామ్ చరణ్ ఏ రోజైతే అక్కడికి వెళ్ళాడో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఆ రోజే నువ్వు అక్కడికి వెళ్ళటం. ఒక రోజు ముందో ఒక రోజు వెనకో ఆ తర్వాత వెళ్ళుంటే సరే ఏదో వెళ్ళాడు అనుకోవచ్చు. సో దీనికి కౌంటర్గా అక్కడ వెళ్ళినట్టుగా ఇప్పుడు మీమర్స్ మీరు అన్నట్టుగా వీళ్ళకి కావాల్సిన ఫుడ్ అదే కదా. సో దానికి మనంతట మనమే అవకాశం ఇవ్వటం అనేటువంటిది, ఆ ఫ్యామిలీలో ఏదన్నా ఉంటే దాన్ని బయటేసుకోవటం తప్పితే వేరే ఏం లేదు. సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసిపోతారు అనుకోండి, ఇక ఈ లోపల కొంతమంది కొంత ఫుడ్